Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. Hi Raju garu. Hello andi. So ee roju gumugumallo enti gumugumalade vanta? Combination lo chestunanu. చిక్కుడు వంకాయ కొబ్బరి కూర చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. yes చిక్కుడు వంకాయ కొబ్బరి కూర. yes ఓకే మరి చిక్కుడు వంకాయ కొబ్బరి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిక్కుడు వంకాయ కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, తరిగి ఉడికించిన చిక్కుడు 1 కప్పు, కొబ్బరి పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. కూర పేరు చూసి చాలా పొడుగ్గా ఉంది, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే కొన్నిటితోనే మనం చక్కగా చేసేసుకోవచ్చు అన్నమాట. సింపుల్ గానే చేసుకుంటే అంటే మనం వేసే కూరగాయల టేస్ట్ కానీ తర్వాత మనం కొబ్బరి పేస్ట్ వేస్తున్నాం కదా, ఇవన్నీ కూడా బాగా తెలుస్తాయి. ఓకే ఓకే. ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత వంకాయ ముక్కలు, పొడుగు వంకాయలు ఎంత బాగుంటాయో టేస్ట్. సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు. సో బేసిక్ గా ఈ వంకాయతోనే ఎంత సింపుల్ రెసిపీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా మంచి ఆ లేత వంకాయలు కానీ అలా దొరికితే సూపర్. ఇంకా వేపుళ్ళు చాలా బాగుంటాయి, వంకాయతో వేపుళ్ళు చాలా బాగుంటాయి. అవును. సో కొంచెం అల్లం పేస్ట్ లా వేస్ట్ చేస్తూ ఉంటారు కదా. అవునండి, సూపర్ కాంబినేషన్. సో ఇది కొంచెం మనకి ఈ ముక్కలు కొద్దిగా వేగితే, ఎందుకంటే మనం చిక్కుడులో కొంచెం ఉడికించే తీసుకున్నాం, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? సో అయితే జస్ట్ వంకాయ ముక్క మగితే చాలన్నమాట మనకి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, సో అడుగు పడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసేద్దాం. ఓకే, అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ వంకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి, ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చాలా మంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు, ఇందుకోసం రకరకాలుగా చిట్కాలు ట్రై చేస్తూ ఉంటారు, ఇంకా మందులు కూడా వాడుతూ ఉంటారు. మరి ఈ చిట్కా కూడా ట్రై చేయండి, మంచి ఉపయోగం ఉంటుంది. సాయంత్రం గ్రీన్ టీ తాగండి, ఇందులో కొద్దిగా తేనె కూడా కలుపుకోండి. తేనె కలుపుకుని గ్రీన్ టీ తాగినట్లయితే రాత్రి నిద్ర సుఖంగా పడుతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. రాజుగారు చూద్దామా? ఓకే. సో కొంచెం లేత వంకాయలు తీసుకున్నాం కదా, అది అల్లం వెల్లుల్లి అంతా ఫ్రెష్ గా పేస్ట్ చేసినట్టున్నారు. మూత అలా తీయగానే ఆ గుమగుమలు అలా గుప్పుమని వచ్చేసాయి. కొబ్బరి పేస్ట్ అండి, పచ్చి కొబ్బరి పేస్ట్. ఓకే. సో యూజువల్ గా అంటే వంకాయ మసాలా చేసినా కూడా మోస్ట్లీ ఎండు కొబ్బరి ఆ కాంబినేషన్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. అవునండి. ఇప్పుడు గుత్తి వంకాయలో గానీ లేకపోతే అట్లా ఈ పచ్చి కొబ్బరి కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. మంచి టేస్ట్ అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి, బట్ దేని టేస్ట్ దానికే. సో ఇది కొంచెం వేగాలి మనకు. ఓకే. దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న చిక్కుడు ముక్కలు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. సో ఇప్పుడు ఇందులో మనకు కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ కావాలంటే ఉట్టి గరం మసాలా ఒకటైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది, అది బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేస్తారా? ఓకే. సో ఒక 2 నిమిషాలు మగ్గితే మనకు డిష్ రెడీ అండి. సో అన్ని మసాలాలు వచ్చేసాయి దీంట్లో. ఎలాగో వాటర్ కూడా వేసేసాం కాబట్టి ఆ చిక్కుడుకాయలు కూడా మీరు ఎడ్జెస్ కట్ చేసి పెట్టారు కదా, లోపల వరకు ఈజీగా వెళ్ళిపోతుందండి. ఆ గ్రేవీ అంతా వెళ్ళిపోయి దానికి కూడా మొత్తం ఫ్లేవర్ వచ్చేస్తుంది. బట్ ఈ కాంబినేషన్, ఈ మసాలా ఇది మనకి అన్నంలో ప్లెయిన్ రైస్ కి చాలా బాగుంటుంది. నాకు బేసిక్ ఇవన్నీ మాట్లాడుతుంటే అంటే పర్టికులర్ ఈ కూరకి చాలా ఎక్కువ ఆకలేసేస్తుంది. అసలు కదా ఎంతైనా లంచ్ టైం ఒకటి ఈ కాంబినేషన్ చాలా బాగుంది. అంటే వంకాయ అనేసరికి నాకు కూడా కొంచెం ఇష్టమే. ఓకే. కొంచెం ఆకలి రెట్టింపైంది అనమాట. ఓకే. సో త్వరగానే ముగిచేస్తాను నేను. అయిపోయింది ఇంకా మోస్ట్లీ మనకి అంతా నూనె కూడా పైకి వచ్చేసింది కదండి. సో రెడీ. బాగుంది కలర్ఫుల్ గా. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఓకే. ఓకే, కొద్దిగా కొత్తిమీర అండి. వావ్, సూపర్. చిక్కుడు వంకాయ కొబ్బరి కూర
రెడీ. రెడీ. సో గుమగుమలాడే కూర రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు వంకాయ కొబ్బరి కూర తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కొబ్బరి పేస్ట్ వేసి వేగాక ఉడికించిన చిక్కుడు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు వంకాయ కొబ్బరి కూర రెడీ.